ఓకే తడిక 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 నువ్వు తెరిచిన వెదిల్కి 1, 2, 3. వీడియో కేవలం ఫన్ కోసం మాత్రమే, కథ గురించి మాత్రమే మాట్లాడతాను. ఏ వ్యక్తిని ఉద్దేశించింది కాదు. మంచి మనసుతో వీడియోని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. బ్రెజిల్లో 31వ ఒలింపిక్స్ ముగిసిన తర్వాత ఇండియాకి 2 మెడల్స్ వస్తాయి. సో మన కేంద్ర క్రీడా శాఖ మంత్రి చాలా కోపంగా ఉంటాడు. అర్జెంటుగా అందరినీ పిలిచి మీటింగ్ కూడా పెడతాడు. గుర్తుపెట్టుకోండి, నేనెవరో ద గ్రేట్ నేషనల్ స్పోర్ట్స్ మినిస్ట్రీ అఫీషియల్ ఇన్ పేరు కిరణ్ సింగ్. సింగంకుల్ కి పైతం ఎక్కువ అనుకుంటా. అందరూ మూసుకుని కూర్చుంటే ఈ మాత్రం లేచి చప్పట్లు కొడుతూ వావ్ ఇండియాకి 2 మెడల్స్ వచ్చాయి అంటుంటాడు. అక్కడ పెద్ద ఆయనకి కాలింది. చిచి నువ్వు మనిషివా పశువా? వచ్చింది 200 మెడల్స్ కాదు, కేవలం 2 మెడల్సే. ఇంకోసారి ఎలాంటి జోక్స్ చెప్తే నేను ఫైర్ చేస్తాను సింగంకుల్ అంటాడు. ఆయన గోపాల కూడా నిజం ఉంది. ఆయన ఏమంటాడంటే 130 కోట్ల మంది జనాభా ఉన్న ఈ దేశంలో కేవలం 2 రావడం ఏంటి? ఇంతమంది జనాభా ఉన్న ఈ దేశం ఏ స్థానంలో ఉందో చూడు. మీరు ఇడ్లీ తింటారో సమోసా తింటారో నాకు తెలియదు. నాకు అర్జెంటుగా ఆటగాళ్ళు కావాలి అని చాలా సీరియస్గా అడుగుతాడు. ఒకవేళ మీరు ఇది చేయకపోతే మీ ఉద్యోగాలు, ఈ స్పోర్ట్కి సంబంధించిన అకాడమీలు మొత్తం అన్ని గాల్లో కలిపేస్తాను అని ఫన్నీ ఫేస్ తో సీరియస్ వార్నింగ్ ఇస్తాడు. ఇక చేసేది ఏం లేక మన సింగంకుల్ వేటకు బయలుదేరతాడు. ఆటగాళ్ల వేట ఆరంభం. సింగంకుల్ బహుపరా అంటూ బయలుదేరతాడు. ఆటగాళ్ల వేట కార్యక్రమంలో భాగంగా మన సింగంకుల్ ఒక పల్లెటూరుని క్రాస్ చేయాల్సి వస్తుంది. ఆ ఊళ్ళో నుంచి రైలు వెళ్ళటం వల్ల, రైల్వే గేట్ పట్టడం వల్ల అంకుల్ ఆగుతాడు. కార్ కిటిలోని చూస్తే ఒక బండి, 2 భార్యాభర్తలు, 4 పిల్లలు కనపడతారు. వావ్ హీ స్మైలింగ్. అంకుల్ చాలా పెద్ద మాట అంటాడు. ఇక్కడ ఇండియన్స్ స్పోర్ట్స్ ఆడరంట, బట్ పిల్లలకనే ఆటలాడతారంట. నాకు తెలిసి ఇండియన్స్ బాగా ఆడే ఆట ఏదైనా ఉందంటే అది పాపులేషన్ పెంచడమే. అంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఇది అన్నదే కాక వెల్ ప్లేడ్ అంట. వెల్ ప్లేడ్. బాగా ఆడే. అరే సింగంకుల్ పల్లెటూరు మీద జాలి చూపిస్తున్న సింగంకుల్కి ఓ బస్సు కనపడుద్ది. ఆ బస్సు నిండా ఉత్సాహంతో ఒరకలు వేస్తున్న కుర్రాళ్ళు, చేతిలో బంతులు బ్యాట్లు. అసలే సింగంకుల్ది ఆటగాళ్ల వేట కార్యక్రమం. అంతమంది ఆటగాన్ని చూసుకుంటాడు, ఫాలో అవుతాడు. ఆడికి వెళ్ళి చూసి సంతోషించక ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఏంటిది అని. స్పోర్ట్స్ సెలక్షన్ అని చెప్తాడు. దొరికినందుకు సంతోషించకుండా ఇంతమందా మరి ఇంతమందా అని ఫేస్ షాక్ తో పెడతాడు. సింగంకుల్ సెలక్షన్ మానేసి క్వశ్చన్ సెలక్షన్ స్టార్ట్ చేస్తాడు. ఏంటి ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? గోవింద్ సార్, నీకు ఫేవరెట్ క్రికెటర్ లేడా? నా ఫేవరెట్ క్రికెటర్ సార్ పెద్ది. ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అందరూ ఒకటే ఆన్సర్, పెద్ది. సింగంకుల్కి ఎవరి పెద్ది అనే క్వశ్చన్ మొదలవుతుంది. ఎప్పటి నుంచో గతం చెప్పడానికే వెయిట్ చేస్తున్న ఒక అంకుల్ వచ్చి సింగంకుల్కి కథ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. கண்ணுலேந்து ஒரு ஜூம் பேக் வந்த ஃபர்ஸ்ட் ஷாட் హీరో வந்து செப்பு కుట్టువారు మాదిరి పావం. ఈ కథలో 2 ఊర్లు ఉంటాయి, ఒకటి కొండ పైన గ్రామం, ఒకటి కొండ కింద గ్రామం. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ మనకి ఎంటర్ అవుతుంది. ఇతని పేరు రామ్ బజ్జీ. బజ్జీ పురుగు కాదు, రామ్ బుజ్జి. ఈయనకి కూడా పద్యం చాలా ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే రాయల్ ఎన్ఫీల్డ్ అనే బండి కొని రామ్ బుజ్జి ఎన్ఫీల్డ్ అని మార్చేస్తాడు. అంత పద్యం. రామ్ బుజ్జి ఎన్ఫీల్డ్ అని కొనక ముందే ఆడి పేరు, కొనేసినాక మన పేరు. ఈసారికి ఎంత పైత్యమో. ఇక క్రికెట్ కి చాలా వాల్యూ ఉంటుంది. అది పౌరుకు సంబంధించిన ఆట. అయితే ఇక్కడ పెద్ది అనే కూలి ఆటగాడి కోసం వేలం పడేసుకుంటారు. ఎవరు ఎక్కువ పాడుకుంటే ఆ లైపు పెద్ది ఆడతాడు. ఇక్కడ బొబ్బులి, విజయగారు 2 ఊర్లోళ్ళు వేలం పడేస్తారు. బట్ మన పెద్దిని 601 రూపాయలతో విజయనగరం వాళ్ళే పాడేసుకుంటారు. ఆట హోరీగా స్టార్ట్ అయిపోయి ఉంటుంది. అయినా పెద్ది రాడు. బొబ్బులి బాగా కొడుతుంటారు. అయినా పెద్ది రాడు. విజయనగరం వాళ్ళు ఓడిపోతుంటారు. అయినా పెద్ది రాడు. ఓడిపోయే ఆఖరి నిమిషంలో వస్తాడు ఆటను గెలిపించడానికి. హీరో వచ్చాడు, ఆట గెలిచింది. కథ సుఖాంతం. ఇక్కడ హీరో బిల్డప్ పాటేసుకుంటాడు. రే నాను, రమ్మంటే రాను, కుదరదు రాను, అరే పూరా రాను. సారీ నేను తప్పడే అనుకుంటా. ఈ పాట వేసుకుంటాడు. ఇక ఆ ఊరుండే కష్టాలు, అణిచివేత, ఆ ఊర్లో ట్రైన్ అస్సలాగదు, దానివల్ల కొండంతా చుట్టి పైకి కిందకి రావాలి, అణిచివేత, ఇలా కొండ కింద ఉన్న ఊరోళ్ళు పడే కష్టాలని చూపిస్తారు. ఇక్కడ మనకి ఇంకో క్యారెక్టర్ పరిచయం అవుతుంది, మన జగత్బాబు గారు. ట్రైన్ ఆపడానికి ప్రయత్నం చేస్తారు. ఎంత ఆపడానికి ప్రయత్నం చేసినా ట్రైన్ మాత్రం ఆగదు. మా ఊళ్ళో ట్రైన్ ఆపాలని చెప్పి ఉత్తరాలు రాస్తూనే ఉంటాడు గవర్నమెంట్ కి జగత్బాబు గారు. ఊరికి వచ్చిన పెద్ద అమ్మతో డిస్కషన్ స్టార్ట్ చేస్తాడు. పెద్దకి 30 ఏళ్ళు వచ్చేస్తాయి, కానీ పెళ్లింగ్ కావు. మమ్మీ నాకు పెళ్ళి ఎందుకు చేయట్లేదు అని అలా అమ్మని క్వశ్చన్ చేస్తాడు. ఊరుకో నాన్న, నీ కోసం 16 సంబంధాలు చూశాను కదా అంటది. చూసింది కానీ ఒకటి కూడా సెట్ అవుతుంది. ఎందుకంటే అది కొండ కింద ప్రాంతం, అక్కడికి ఎవరు రారు, రోడ్ లేదు, ట్రైన్ ఆగదు. సో
ఏ ఆడపిల్లని ఆ ఊరు ఇవ్వడానికి ఒప్పుకోరు. రివర్స్ లో పెద్దిని ఇళ్ళకు రమ్మంటాడు. పెద్దికి పెళ్లి అవ్వడం ముఖ్యం కాబట్టి ఓకే అంటాడు. కానీ వాళ్ళ నాన్న అసలు ఒప్పుకోడు. అదే జగపతి సార్. ఇంకోసారి అన్నా అంటే కోస్తా బిడ్డ అని కోసేదాని గురించి క్లియర్ గా చెప్పి అక్కడి నుంచి బయలుదేరేతారు. ఈ విధంగా మన పెద్ద సంబంధాలన్నీ సక్సెస్ఫుల్ గా పోవడానికి కూడా కారణం కొండ కింద ప్రాంతమే. ఇక పెద్ద ఒక వైల్డ్ డెసిషన్ తీసుకుంటాడు. రేపు పెళ్లి చెప్పులకి వెళ్తున్నాను, అమ్మాయి ముసలిదైనా తాడి కట్టేస్తాను, అమ్మాయి అయితే చాలు అంటాడు. ఇప్పుడు మనం చూడబోతున్నాం హీరోయిన్ ఆఫ్ ద ఫిలిం అచ్చి అమ్మగారి గ్రాండ్ ఎంట్రీ. అచ్చమ్మ బయటలాగే సీన్ని కెమెరాలో అంత క్లియర్ గా చూపిస్తూ పక్కన క్యారెక్టర్ నుంచి పెట్టి పైత్యం. అమ్మగారు నేను ఈ ఘోరం చూడలేకపోతున్నాను అని ఒక డైలాగ్. పాపా ఏం కవరింగ్ రా. ఈ ఘోరం నేను చూడలేనండి బాబు. ఆ బయటను ఒక కర్ర కట్టి మంటలికిచ్చి ఇక స్టార్ట్. నేను మొత్తం తగలబెట్టేస్తాను చంద్ర. అక్కడ పంట పొలాలన్నీ తగలబెట్టేస్తుంది. అసలు ఇదంతా ఎందుకు చేస్తుందంటే రాజకీయాల్లో గెలవటానికి. చెరుకు అమ్మి డబ్బులు పంచే శత్రువుల పొలాలు తగలెట్టకుండా తన సొంత పొలాలు తగలెట్టేసేద్ది. మా చెరుకు తోటని తగలబెట్టింది ఎందుకో తెలుసా? ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళు మా చెరుకు తోటని తగలెట్టారని సింపతి ప్లే చేస్తాను, గెలిచేస్తాను అని తెల్లారి మార్కెట్ మధ్యలో కూర్చొని తెగ ఎడుతుంది. ఆ ఏడు చూడండి, అప్ప ఎంత చక్కగా ఎడుతుందో. ఇలా అందంగా ఏడుస్తున్న హీరోయిన్ ని అప్పుడే మన పెద్దిబాబు చూస్తాడండి. పాప టమాటా కాయ లాంటి కళ్ళు, సొరకాయ లాంటి ముక్కు, బెండకాయ లాంటి పెదె ఏముంది అంటాడు. ఆకాశంలో సుక్కలు రాలిపడతాయి కదరా, మరి కోడిగుడ్డు పడిందండి అంటాడు. అని ఈ కోడిగుడ్డుకి పడిపోతాడు పెద్ది. ఈలోపు మన అచ్చి అమ్మ ఏడుపు కంటిన్యూ చేస్తూ, మీరు ఎలాగైనా మా నాన్నని గెలిపించారంటే మీరు ఈ జన్మలో తీర్చుకోలేను అని ఎమోషనల్ డ్రామా చేస్తుంది. పాపం చూసిన సందర్భంలో హీరో పాటేసుకుంటాడు. పెళ్లికంటే ముందే ఎలాగైనా కలిసిపోవాలని చెప్పేసి మన హీరో దొంగదాటుగా హీరోయిన్ ఇంటికి వెళ్ళి చేయకుండా పనులన్నీ చేసేస్తాడు. మన అచ్చయ్య ఒక పక్క రాజకీయాల్లో బిజీగా ఉంటుంది, ఓ పక్క అచ్చయ్య ఎలక్షన్ లో చాలా బిజీగా క్యాంపెయినింగ్ చేస్తుంటది. ఆమెకు ఆపోజిట్ గ్యాంగ్ రాంబుచ్చి అలాగే నేను గెలవకుండా ఆపాలని విశ్వ ప్రయత్నాలు చేస్తారు. రౌడీ గ్యాంగ్ మన అచ్చయ్యని ఇబ్బంది పెడితే మన పెద్ద సేవ్ చేస్తాడు. రాంబుజ్జి వాళ్ళ టీం ని పిచ్చ కొట్టడంతో వాళ్ళు మనసులో పెట్టేసి రాంబుజ్జి విలన్ గ్రూప్ ఇంకో విలన్ గ్రూప్ దగ్గరికి వెళ్ళి ఇవాళ మమ్మల్ని కొట్టాడు, రేపు మిమ్మల్ని కూడా తప్పకుండా కొడతాడు. సో మనందరం కలిసి వాడికి ఆట వల్ల వచ్చిన పేరుని పూర్తిగా నాశనం చేయాలని ఆటలో అవకాశం ఇవ్వకుండా అవమానిస్తారు. కేవలం పెద్దని అవమానించడానికి బొబ్బిలి ఇంకా విజయనగరం ఇద్దరు కూడా ఈ టూ గ్యాంగ్స్ కూడా తరాల నాటి పగను వదిలిపెట్టేసి కలిసిపోయారని పెద్దికి పూర్తిగా అర్థం అవుతుంది. ఇక పెద్ద పౌరుషంతో కొట్టడం మొదలు పెడతాడు. ఈ అంకుల్ కూడా ఇక్కడికి వచ్చి పెద్ద ఆటని పెద్ద అంటూ జనాలు చేసే గోల్ని రెండింటిని చూసి షాక్ అవుతాడు. పెద్ద చాలా ప్రయత్నం చేస్తాడు, కానీ అందరూ కలిసి కావాలని పెద్దని ఓడిపోయేలా చేస్తారు ఫర్ ద ఫస్ట్ టైం. ఇక్కడ పెద్ద మీద ఎవరైతే పందెం కట్టారో వాళ్ళంతా ఓడిపోతారు, వాళ్ళ మనీని లాస్ అయిపోతారు. అండ్ ఇక్కడ ఓడిపోయిన పెద్ద అని జనాలు అరుస్తూనే ఉంటారు. అప్పుడు అంకుల్ ఇక్కడ చెప్తాడు, కుస్తీలో బతకడం అంటే ఏంటని అడిగావు కదా, ఇదే బతకడం అంటే అని చెప్తాడు. తర్వాత విలన్ గ్యాంగ్స్ వచ్చి నీ విలువ రూపాయి, నీకు విలువ లేదు అని చెప్పి పెద్దని అంటాడు. దాంతో పెద్ద బ్యాటర్ కూడా వేస్తాడు. పెద్ద అవమానంతో వెళ్ళిపోతాడు. ఈ అంకుల్ పెద్దని ఆపి వీళ్ళంతా అరిచేది నీ కూలిని చూసి కాదు, నీ ఆటను చూసి అని చెప్తాడు. ఆటే నీ గుర్తింపు అని కూడా చెప్తాడు. అదే టైంలో ఇంకో సంఘటన జరుగుతుంది. ఊరోళ్ళంతా కొండపైకి వెళ్తున్నప్పుడు వర్షం వచ్చి ఆ నీళ్ళ ఉధృతి వల్ల చాలా మంది చచ్చిపోతారు. అప్పుడు జగపతి బాబు గారు ఇలా అయితే కుదరదని తానే స్వయంగా గవర్నమెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి బతులాడతారు. వాళ్ళు అవమానించి తన్ని తరిమేస్తారు. ఇక అయితే కుదరదని ఎలాగైనా ట్రైన్ ఆపాలని రైల్వే ట్రాక్ మీద నిలబడి ఆపడానికి ట్రై చేస్తారు. అట్లా కాదు మమ్మీ, నేనున్న ప్రెషర్కి నేను పచ్చిబియ్యం తింటే అది కడుపులకు పోయినాక అన్నం అయ్యేటట్టున్నది. కానీ ట్రైన్ జగపతి బాబు గుద్దేస్తుంది.
చావు బతుకులో ఉన్న జగపతి బాబు గారు ఒక విషయాన్ని క్లియర్ గా చెప్తారు. మనల్ని తక్కువ చూడటానికి కారణం ఆ పక్కురోడు కాదు, సర్కారోడు. ఆ ట్రైన్ ఆగితే మన బతుకులు మారుతాయి అని ఖచ్చితంగా చెప్తాడు. జగపతి బాబు గారు చనిపోతారు. ఊరందరికీ కోపం వస్తే అంతే కదా, గవర్నమెంట్ వాళ్ళు ట్రైన్ ఆపాలి. ఆపట్లేదని వీళ్ళు ఏం చేస్తారంటే రైల్వే ట్రాక్ ని పీకేస్తారు. కిరోసిన్ పోసి ఆ రైల్వే ట్రాక్ ని కాల్ చేస్తారు. ఇన్ని చేస్తే ట్రైన్ ఆగుద్దామని చిన్న ఆశ. ఇది తెలిసి సర్కార్ వాళ్ళు వీళ్ళందరినీ సీతకపోతారు. ఇక ఇలా కాదని చెప్పి పెద్ద కుస్తీ వైపుకి వెళ్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళకుండా పెద్ద చాలా మంది ఆపేస్తారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 5-6. అయినా మన పెద్ద సూపర్ మ్యాన్ కాబట్టి రై రై రారా, రై రై రారా అనుకుంటా తోసుకుంటూ వెళ్ళిపోతాడు. బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ అవర్ ఎనర్జీ. లేదా హార్లిక్సా, బోర్లో పెట్టానా మనకి తెలియదు, తర్వాత కనుక్కుంటా. అందులో కలిసి ఆపుతుంటే షర్ట్ లాగేస్తాడు ఒకడు. ఎందుకంటే కష్టపడి 6 ప్యాక్ చేశారు కదా, అది చూపించాలి కదా. సో 6 ప్యాక్ ని బాగానే చూపిస్తారు. సో నాకు గుర్తింపు రావాలి, నా ఊరికి గుర్తింపు రావాలని చెప్పి సార్ ప్లీజ్ సార్ నేర్పించండి సార్ ప్లీజ్ సార్ అని పెద్ద చాలా సీరియస్ గా అడుగుతాడు. అది చూసే పెద్ద మనసు కరిగిపోయి డింగ్ 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 అని నడుచుకుంటూ చేస్తాడు. ఓకే నేను నేర్పిస్తాను, కంగారు పడవద్దు. ఓకే నవ్వుతావు, పెద్ద కుస్తీ పైల్వాన్ అవుతావు, నేను హామీ ఇస్తున్నా అంటాడు. పెద్ద దగ్గర మన పెద్ద ఫుల్గా ట్రైనింగ్ అవుతాడు. ట్రైన్ ఆపేదానికి ట్రైనింగ్ గట్టిగా తీసుకుంటుంటాడు. ట్రైనింగ్ లో భాగంగా పెద్ద రెస్ట్ తీసుకుంటుంటే పెద్ద అని ఎవరో లేపుతున్నట్టు సౌండ్ వస్తుంది. ఎవరా అని చూస్తే మన అదే అచ్చి అమ్మ. ఆ రోజు 10 లాక్ నా పరువు కాపాడు కదా, నీకు చాలా థ్యాంక్స్ అని చెప్పు. దీంతో పాటు నాకు ఒకడెవడో ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు చీకట్లో, వాడిని పట్టుకుని తీసుకొచ్చి నాకు అప్పకెచ్చాలని చెప్పి అంటది. పెట్టింది మనడు కదా, అందుకే న్యాయ పనులు కదా అంటాడు. సరే ఎల్లు అంటే ఎల్లే హీరోయిన్ టపక్కన పడినట్టు పడితే హీరో పట్టుకున్నాడు. సాఫ్ట్ మ్యూజిక్. బుచ్చి కావాలని కదా. ఆ టైంలో హీరోయిన్ హీరో కంట్లో చేతులు తరివేసి గుర్తుపట్టేసి అంటే నువ్వేనా నాకు ముద్దు పెట్టింది అని కనిపెట్టేస్తుంది. మన హీరోయిన్ ఐన్స్టీన్ అంట. ఫైనల్ గా పెద్ద ట్రైనింగ్ అంతా పూర్తయిపోయింది. దిగింది హీరో కాబట్టి ఇద్దరు వచ్చారు. ఆ ఇద్దరితో మన హీరో పోటీ పడతాడు. ఎవరు గెలుస్తారో మీకు తెలుసు కదా, హీరోనే. పెద్ద నేషనల్ కి సెలెక్ట్ అవుతాడు. కానీ ఇక్కడే ఒక ఐటమ్ సాంగ్ పెడతాడు. ఐటమ్ సాంగ్ చూసాక నేను చాలా ఎమోషనల్ అయ్యాను. మీరంతా కూడా లిరిక్స్ లో ఉన్నట్టు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ పెద్దలాగా మనం కూడా పోరాడాలి. ఎలాగైనా ఈ లిరిక్స్ కి, ఈ సాంగ్ కి, కొరియోగ్రాఫ్ కి, వీటన్నిటికీ కూడా ఎంతో కష్టం దాగి ఉంది. ఖచ్చితంగా ఆస్కర్ రావాలి, మనం పోరాడదాం. సాంగ్ లో శృతి హాసన్ మాత్రమే డాన్స్ చేయడం చూసి అచ్చియమ్మ అస్సలు ఓడ్చుకోలేక మధ్యలో అవకాశం లేకపోయినా దూరిపోయి డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఉస్తాద్ దగ్గర ఉన్న వీరభద్ర చాలా కోపంగా ఉంటాడు. ఫస్ట్ నుంచి నేను కష్టపడితే పేరు కొట్టేస్తావా, నా క్రెడిట్స్ కొట్టేస్తావా అని చాలా జలస్ ఫీల్ అయ్యి నువ్వు ఫైనల్ కి ఎలా వెళ్తావో నేను చూస్తా అని చెప్పి కాలు వెనక కొట్టేస్తాడు. పూర్తిగా కాదు 30%. ఈ 30% డామేజ్ అయిన కాలుతో పెద్ద సెమీఫైనల్స్ లో పోటీ పడతాడు. సెమీఫైనల్స్ లో గెలుస్తాడు. కానీ ఈ కాలు మీద బాగా ఒత్తిడి పడి 30% కాస్త 100% అవుతుంది. అంటే పెద్ద సెమీస్ లో గెలిచిన తర్వాత అన్కాన్షియస్ అయి పడిపోతాడు. 3 రోజుల తర్వాత లేచి నేను ఎలాగైనా సాధిస్తాను అంటాడు. అరే పెద్ద డైరెక్టర్ చెప్పారని నువ్వు 3 రోజుల నుంచి పడుకునే ఉన్నావు, ఈ లోపు ఫైనల్స్ అయిపోయినాయి. ఈ చేదు నిజం ఉస్తాద్ పెద్దకి చెప్తాడు. పెద్ద గవర్నమెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ నేను సెమీస్ లో గెలిచాను కుస్తీలో, మా ఊరికి ట్రైన్ తీసుకురండి అని అడుగుతాడు. నువ్వేం విన్నర్ కాదు కదా, అది అవదమ్మా అంటాడు. అప్పుడు పెద్దకి అర్థం అవుతుంది, అరే ఈ గెలుపు సరిపోదు అని. పెద్ద ఒక విషయాన్ని చూస్తాడు. కొంతమంది స్పోర్ట్స్ అథ్లెట్స్ ప్రాస్థెటిక్ లెగ్ తోటి పరిగెడుతూ ఉంటారు. అప్పుడే పెద్దకి ఒక ఆలోచన వస్తుంది. ఎలాగో తనకి యూజ్ అవ్వని కాలం కదా, దాన్ని రన్నింగ్ ట్రైన్ లో కాలు బయటికి పెట్టి దాన్ని పోగొట్టుకుని ప్రాస్థెటిక్ లెగ్ పెట్టుకుని మరి ట్రైనింగ్ అయ్యి ఫైనల్ గా నేషనల్ లో రన్నింగ్ లో గెలిచి ఆ కొండ కింద ప్రాంతానికి రైలు ఆగేలా చేస్తాడు. అందుకే పెద్దకి ఈ శిలా విగ్రహం పెట్టారు. సో ఇది పెద్ద కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. దిస్ ఈస్ మూవీ మ్యాన్ షో సైనింగ్ ఆఫ్.